వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సత్తుపల్లి పట్టణంలో కొన్ని పాఠశాలల వారు కార్పొరేట్ స్కూల్స్ పేరిట గత కొన్ని నెలలుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ పరీక్షలు, అడ్మిషన్ టెస్టులు నిర్వహిస్తున్నారు అని సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఫిర్యాదు చేసింది. ఇతర పాఠశాలల పిల్లల కోసం తమ టీచర్లను ఇళ్ల వెంట తిప్పుతున్నారు. అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం అని టీచర్లను వేధిస్తున్నారు. ఆ టీచర్లు క్లాసులు వదిలి అడ్మిషన్ల వేటలో పడటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. టాలెంట్ అడ్మిషన్ టెస్ట్ లో భాగంగా విద్యార్థులకు వారి స్థాయికి మించి ఆపై తరగతులకు సంబంధించిన ప్రశ్నపత్రం రాయించి పరీక్ష సరిగ్గా రాయలేదని, బేసిక్స్ సరిగ్గా లేవని ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, వారికి పాఠం చెప్పిన పాఠశాలలు, ఉపాధ్యాయులను బదనం చేస్తున్నారు. విచారించి ఇట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సత్తుపల్లి పట్టణంలో గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం సత్తుపల్లి ఎంఈఓ కోరారు. టాలెంట్ టెస్ట్ పెట్టి స్కూల్ రికగ్నిషన్ రద్దు చేయాలని, ప్రిన్సిపాల్ అరెస్ట్ చేయాలని కూడా జీవో నెంబర్ 1లో ఉంది. ఇవాళ 400 మంది పిల్లలకి వీళ్ళు టాలెంట్ టెస్ట్ పెట్టారు. బహిరంగంగా వీడియోలు తీశారు, పత్రికా విలేకరులు వచ్చారు, చూశారు. ఆ ప్రిన్సిపాల్ గారిని పిలవండి, ఆ పేపర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు చదువుకున్న వారు హెడ్ మాస్టరు, ఎంఈఓ కూడా చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్ని వాళ్ళ టీచర్ని చేయమని ఆన్సర్, వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్ని ఆ టీచర్ మీ ముందు కూర్చొని ఆన్సర్ చేస్తే ఏ గొడవ లేదు, వెళ్ళిపోతాం. ఆ టీచర్ చేయకపోతే సమస్య పరిష్కారం అంటే చెప్పండి, ఆ టీచర్ చేయాలి. నమస్కారం. జీవో నెంబర్ 1 ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి. పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆయా పాఠశాలకు ఉంది. అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి. క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి 10,000 ఫీజు తగ్గించి నువ్వు చెప్పేదేంటి? క్లవర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుకుంటాడు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న చదువుకుంటూ, చెట్టు కింద బడిలో ఉన్నా కూడా చదువుకుంటాడు. నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది? టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ 1లో చాలా స్పష్టంగా చెప్పింది. టాలెంట్ ఈ నారాయణ చేసే మోసాలు ఏంటంటే 7వ తరగతి వాడికి 9వ తరగతి పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చేసేసి వాడిని బదనం చేస్తారు, వాడు చదివే స్కూల్ బదనం చేస్తారు. వాడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే నీ బంధం నువ్వేం చెబుతున్నారు అని పట్టుకుని వాడు పొలగని సాగు కొట్టడు కొడుతున్నాడు. ఇంటి దగ్గర ఏదన్నా ఇవ్వట్లా, పిల్లగాడు మానసికంగా కుంగిపోతున్నాడు. వాడికి ఉన్న చదువు కూడా పోతుంది. ఇంటి చేసే దాని వల్ల వాడికి ఉన్న ఎడ్యుకేషన్ కూడా పోతుంది. మా స్కూల్లో 7వ తరగతి అమ్మాయికి వీళ్ళు 9వ తరగతి పేపర్ పెట్టారు. పెట్టి ఆన్సర్ చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తికమక చేసేసేసి మొత్తం మీద ఏమీ చెప్పదని యదవం చేసేస్తే వీళ్ళ టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ సాగు కొట్టడు కొట్టిండు. ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను తెచ్చాడు. అంటే వీళ్ళు చేసినటువంటి యదవ పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు, టీచర్స్ నష్టపోతున్నారు, బ్లేమింగ్ చేస్తున్నారు. వీళ్ళకి పేపర్లు అవుట్ చేయటం, తర్వాత పిల్లగాళ్ళను కొనుక్కోవటం, క్లాసులు చెప్పే పని లేదు, పిల్లగాళ్ళను గదిలో పెట్టడం. ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్కి తోడు ఇంకొక 2 పీరియడ్లు పిల్లగాళ్ళను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, పంపలేమని తిప్పటం. మీరు పిల్లగాళ్ళని తీసుకొస్తేనే మీకు జాబ్ ఇస్తాం, లేకపోతే మీకు జాబ్ ఇయ్యం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీ వీళ్ళ స్కూల్లో చదవలేక చాలా మంది మానసికంగా తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడి స్కూల్ కూడా మానేశారు. చివరికి ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్లు ఉంటాయి. 6 నెలలకు ప్రిన్సిపల్ వస్తాడు, 6 నెలలకు టీచర్ ఉంటాడు. ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర. ఊరికే ఎల్లమ్మడి తిప్పటమే. రోజు విద్యా వ్యవస్థ యొక్క పొరుగు చేస్తున్నారు, గురువులకి విలువ లేకుండా చేస్తున్నారు. అది వీళ్ళ యొక్క చరిత్ర. ఈరోజు పబ్లిక్ హాలిడే సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది. మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. పేపర్స్ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం, వారి ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, లేకపోతే ఇలాంటి చెప్పడం జరిగిందా సార్? వీళ్ళు క్యాంపెయిన్ చేసే సంగతి ఇదంతా కూడా ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తాను. నివేదించిన తర్వాత వారి యొక్క ఆజ్ఞానుసారం
పాఠశాల మీద చర్యలు తీసుకోవడానికి చూస్తాం. హాలిడేస్ టైంలో లేదు, అలాంటి స్కూల్ ఏమీ ఇక్కడ నడవట్లేదు. మరి వాళ్ళు టాలెంట్ టెస్ట్ పెడుతున్నారు. నడిచినట్లు నా దృష్టికి వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇది జస్ట్ వాళ్ళకి మనం కన్సెషన్ కోసం పెట్టిన టెస్ట్. సో అది కూడా ఇక్కడ లోకల్ స్కూల్ కోసం అయితే ఖచ్చితంగా అందరూ బాధపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ మనం ఈ బ్రాంచ్ కోసం పెట్టిన టెస్ట్ అయితే కాదు, అది క్లియర్గా మేము మెన్షన్ చేసాం అందరికీ కూడా. కాబట్టి వెంటనే ఇది తెలిసి ఎంఈఓ గారు నాకు పొద్దున్న ఫోన్ చేసి ఆపమన్నారు. నేను ఇమ్మీడియట్గా సార్ కూడా ఆపుతానని చెప్పాను, క్యాన్సిల్ చేశాను. అలాగే సార్ వాళ్ళు కూడా వచ్చారు, యూనియన్ వాళ్ళు కూడా. సో సార్ వాళ్ళకు కూడా వచ్చి ఆపమన్నారు. ఈ లోపలే మనం ఆపాం, పిల్లల్ని కూడా పంపించారు. మీరే చూడండి, పిల్లలు ఆల్మోస్ట్ గంట ముందే వెళ్ళిపోయారు. సో ఎంఈఓ గారి కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసాం, సార్ క్లారిఫికేషన్ ఇచ్చాం.